సో తెలుగు స్టేట్స్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయదగ్గ డెస్టినేషన్స్, అలాగే నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఎంటైర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయదగ్గ టాప్ 2 డెస్టినేషన్స్ ఏవి అంటే తెలుగు స్టేట్స్లో టాప్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్స్ టాప్ 2 ఏమున్నాయో చూద్దామండి. ఈ టాప్ 2 ఏవి అంటే ఫస్ట్ హైదరాబాద్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైజాగ్ అండి. సో చాలామంది ఈవెన్ ఎన్ఆర్ఐస్, నార్త్ ఇండియన్స్, ఈవెన్ నార్త్ స్టేట్స్ నుంచి కూడా ఈ ప్లేసెస్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి. ఎస్, అఫ్కోర్స్ మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్లోనే జరుగుతాయి. బట్ రీసెంట్ టైమ్స్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న సిటీ వైజాగ్. అక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. బట్ డేటా సెంటర్స్ విషయంలో రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి, దానివల్ల రకరకాల ఇబ్బందులు. ఇవి పక్కగా పెడితే డేటా సెంటర్స్ కాకుండా కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్, ఫ్లో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వైజాగ్ సిటీకి వస్తూ ఉన్నాయి. ఈ హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవక్కర్లేదు. ప్రతిరోజు ఏదో ఒక న్యూ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ సిటీకి వస్తూనే ఉంటుంది. ఇది ఫ్లో కాదు, ఒక వరదే వస్తూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్. ఈవెన్ మనం క్యాలిక్యులేట్ చేయలేము. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, బిలియన్స్ అంతా డంప్ చేస్తూ ఉంటారు ఇక్కడ. వరల్డ్ వైడ్గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో తెలుగు స్టేట్స్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయదగ్గ డెస్టినేషన్స్, అలాగే నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఎంటైర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయదగ్గ టాప్ 2 డెస్టినేషన్స్ ఏవి అంటే డెఫినెట్గా హైదరాబాద్ అండ్ వైజాగ్ని కన్సిడర్ చేయవచ్చు. అలా అని చెప్పి మీరు వేరే సిటీస్ గురించి మాట్లాడలేదు, వరంగల్ గురించి మాట్లాడలేదు, లేకపోతే విజయవాడ గురించి మాట్లాడలేదు అని అనొద్దు. నేను టాప్ 2 డెస్టినేషన్స్ గురించి మాట్లాడాను. అలా అని చెప్పి ఈ ఏరియాస్కి పొటెన్షియల్ లేదు అని కాదు అర్థం. జస్ట్ టు ఇన్ఫార్మ్, అంటే జస్ట్ టు గైడ్ యూ. టాప్ 2 డెస్టినేషన్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్న, ఇన్వెస్ట్ చేయటానికి ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న డెస్టినేషన్స్ ఇవి. రిస్క్ ఫ్రీ డెస్టినేషన్స్ ఇవి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఎనీవే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.